హాయ్ ఫ్రెండ్స్, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ని ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీరు కొంచెం మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుంది. అయితే ఇవాళ ఎపిసోడ్లో నాకు ఇప్పుడు అర్థమైందిరా, మీ మామ నిన్ను అల్లుడిగా ఒప్పుకోవాలంటే నువ్వు గవర్నమెంట్ జాబ్ చేయాలని చెప్పాడు. అందుకే నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు. ఇక ఇల్లరికం కూడా వెళ్ళిపోతావు అని చెప్పి రామరాజు అయితే గట్టిగా అడుగుతాడు. అయితే నేను ఎన్నిసార్లు చెప్పాను నాన్న నీకు ఇల్లరకం వెళ్ళను అని. అటు నర్మదా కూడా నేను చెప్పేది వినండి మావయ్య, ప్లీజ్ మావయ్య అని చెప్పి చాలా అయితే రామరాజుని బతిమాలుతుంది. అయినా అసలు వినడు రామరాజు. ఇక వేదవతి నర్మదాపై సీరియస్ అవుతుంది. తర్వాత రైసు మిల్లు బాధ్యతలను చందు నేను తీసుకుంటానులే నాన్న అని చెప్పి చందు అయితే అంటాడు. ఇక శ్రీవల్లి అయితే రైసు మిల్లుకు ఓనర్ మేమే అయిపోతాం, మా ఆయనే అయిపోతాడు, ఎలాగైనా సరే మనం డబ్బులు కూడబెట్టేసుకోవాలి అని చెప్పి చాలా ప్లాన్లు వేస్తూ ఉంటుంది. ఇక శ్రీవల్లి అమ్మా నాన్న కూడా చాలా సలహాలు ఇస్తారు శ్రీవల్లికి. ఇక ఆ తర్వాత వాళ్ళు ఎలాగైనా సరే రైసు మిల్లు మన చేతిలో వచ్చేలా చూసుకోవాలి. ఇక ఇప్పుడు అని కాదు, తర్వాత కూడా ఆ రైస్ మిల్లు మనమే మెయింటెనెన్స్ చేయాలి అని చెప్పి అయితే అనుకుంటారు. ఇక వేదవతి అయితే శ్రీవల్లి చేతికి తాళాలు ఇచ్చేస్తుంది. ఇక నర్మదా సాగర్పై సీరియస్గా ఉంటుంది. ఏంటి నర్మదా, నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? నాకు ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఇక చాలా భారాలు దిగిపోయినట్టు ఉన్నాయి అని చెప్పి సాగర్ అయితే అంటాడు. మీ నాన్న పరిస్థితి తెలిసి కూడా అలా మాట్లాడుతున్నావేంటి సాగర్, కొంచెమైనా నువ్వు ఆలోచిస్తున్నావా అని నర్మద సీరియస్ అవుతుంది. ఆయన తర్వాత రైస్ మిల్లు బాధ్యతలు నువ్వే తీసుకోవాలి కదా. ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కానీ నువ్వు ఒక్కసారిగా అలా చెప్పేసరికి ఆయన కుమిలిపోతున్నారు. నువ్వు ఇలా చెప్పడంతో ఆయన ఇంకాస్త బాధపడిపోతున్నారు అని చెప్పి నర్మదా సాగర్కి చాలా నచ్చ చెప్తుంది. ఇక సాగర్ అయితే నాకు ఇష్టం వచ్చింది చేయమంటావా, నువ్వు కూడా అలాగే చెప్తావా అని చెప్పి అంటుంది అంటాడు సాగర్. మా నాన్నతో సహా నువ్వు కూడా అర్థం చేసుకోవట్లేదు, నా భార్య కూడా అర్థం చేసుకోవట్లేదు అని బాధపడినా అని చెప్పి సాగర్ అంటాడు. ఇక నర్మద ఏమీ మాట్లాడదు. ఇంకా శ్రీవల్లి వాళ్ళ చేతికి రైస్ మిల్ వెళ్ళిందంటే ఖచ్చితంగా అది ఇంకా మనం మర్చిపోవాల్సిందే అని నర్మద అంటుంది. నువ్వేదో అనుకుంటున్నావు, కానీ ఇక వాళ్ళ చేతిలో పడితే అంతే అన్న విషయం నీకు తెలియదా? నర్మద ఎంత చెప్పినా సాగర్ మాత్రం నేను జాబ్ చేసి తీరుతాను అని అంటాడు. అయితే నర్మద ఈ విషయం గురించి ఎలాగైనా సరే అత్తయ్యతో ఒకసారి మాట్లాడాలి అనుకుంటుంది. అయితే కానీ నర్మదను మొహం కూడా చూడకుండా ఉంటుంది వేదవతి. నర్మద ఎంత బ్రతిమలాడినా సరే వేదవతి మాట్లాడకపోవడంతో ఇక ఏమి చేసేది లేక ప్రేమ దగ్గరికి అయితే వెళుతుంది నర్మద. ఇక ప్రేమ ధీరజ్ విషయానికి వస్తే, ప్రేమ ఇంట్లో ఎగ్జామ్ రాస్తే ఏం జరుగుతుందా అని ప్రేమ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుందేమో అని భయంగా ఉంది అని ధీరజ్ని అంటుంది. కానీ ధీరజ్ మాత్రం నీకు ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకుంటాను, ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాల్సిందే అని పట్టుపడతాడు. ఇక తర్వాత నేను చెప్పింది చేస్తాను, నువ్వు ఎగ్జామ్ రాయి, ముందు రాయాల్సిందే అని వదిలేదే లేదు అని ప్రేమకు రొమాంటిక్గా పట్టుకుంటాడు ధీరజ్. అప్పుడు అక్కడికి వచ్చిన నర్మదాని చూసి ధీరజ్ ప్రేమని వదిలేసి నాన్న ఏంటి అని చెప్పి వాళ్ళ నాన్నకు పిలవకపోయినా వెళ్ళిపోతాడు ధీరజ్. ఏంటక్క, రాక అమావాస్యకి ఒక్కసారి వాడికి రొమాంటిక్ ఫీలింగ్స్ వచ్చాయి, నువ్వు మాత్రం మొత్తం చెడగొట్టేశావు. చెడగొట్టేసానా అంటుంది నర్మద. చెడగొట్టేశావు అక్క అని చెప్పి ప్రేమ అయితే అంటుంది. ఇక అత్తయ్య చాలా బాధపడుతున్నారు, చాలా కోపంగా ఉన్నారు, ఒకసారి వెళ్దాం రా ప్రేమ అని చెప్పి నర్మద అయితే వేదవతి దగ్గరకు తీసుకువెళ్తుంది. మనం వెళ్ళి మాట్లాడదాం నడక్క అని చెప్పి ప్రేమ కూడా వెళ్తుంది. ఇక వీళ్ళిద్దరూ వెళ్ళేటప్పటికి శ్రీవల్లి అక్కడే ఉండడంతో నువ్వు బయటకు వెళ్ళు అని అంటుంది ప్రేమ నర్మద. నేను ఇక్కడే ఉండి పని చేసుకుంటా అని చెప్పి శ్రీవల్లి అయితే అంటుంది. ఇక నర్మద చాలా సీరియస్గా చూడటంతో వల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేను కూడా వినాలి అని అనుకుంటుంది శ్రీవల్లి, కానీ నర్మద చాలా ఇంకా సీరియస్గా చూస్తుంది. శ్రీవల్లి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత వేదవతితో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు వీళ్ళిద్దరూ. సరే వేదవతి మాట్లాడదు, కానీ ప్రేమ తన స్టైల్లో మాట్లాడడంతో వేదవతి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. నేను ఏం చేసినా మీకు నచ్చదు, మీరు కోడళ్ళు కదా అని నేను కూతుర్లా చూసుకున్నాను, కానీ మీరు నన్నే బుట్టలో వేస్తారు అని చెప్పి వేదవతి అయితే చాలా కోప్పడుతుంది. మీ కొడుకు మీద
మీకు ప్రేమ లేదా అత్తయ్య అని నర్మద అంటుంది. మీ కొడుకు ఆఫీసర్లా వెళ్తే మీకు నచ్చదా? ఆఫీసర్లా రెడీ అయ్యి వెళ్ళినప్పుడు మీకు హ్యాపీగా ఉండదా? మీరు ఇప్పుడు చెప్పండి, వద్దు అంటే నేను మాన్పించేస్తాను అని చెప్పి నర్మద అయితే వేదవతితో అంటుంది. వేదవతి కాసేపు ఏడ్చిన తర్వాత మళ్ళీ ఆలోచించి, సరే నాకు ఇష్టమే కానీ అని చెప్పి తడబడుతూ అలా ఉండిపోతుంది. సరే వెళ్ళనివ్వు అని చెప్పి అంటుంది వేదవతి. ఇక వేదవతి అయితే, మీరందరూ నన్ను మోసం చేసేవాళ్ళే, నా చిన్న కొడుకు తప్ప ఉన్న వాళ్ళందరూ నన్ను మోసం చేస్తారు, నా చిన్న కొడుకు మాత్రమే నాతో అన్ని విషయాలు చెప్తాడు అని చెప్పి వేదవతి అయితే అంటుంది. ఇక ధీరజ్ అక్కడ అలా ఉండిపోయి, అమ్మా నేను కూడా వేరే విషయం నీతో చెప్పలేదమ్మా అని చెప్పి ధీరజ్ అంటాడు. అయితే ఏంట్రా, ఏం విషయం దాసావు అని చెప్పి అంటుంది. అయితే ప్రేమ పోలీస్ ఆఫీసర్కి ఎగ్జామ్ రాయడానికి రేపు వెళ్ళాలమ్మా, అది తన కల కదమ్మా అని చెప్పి ఒక 4-5 సార్లు కలకదమ్మా అని అంటాడు ధీరజ్. ఇక అప్పుడు వేదవతి అయితే, నువ్వు కూడా దాచావా, ఇక అందరూ కూడబట్టుకునే చేస్తున్నారు ఇదంతా అని చెప్పి వేదవతి అంటుంది. ఇక సరే అని చెప్పి అందరూ నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు, సరే వెళ్ళనిస్తాం అని చెప్పి వేదవతి అయితే అంటుంది. ఇక ప్రేమ అయితే, ఇదంతా నా ఉద్దేశం కాదత్తయ్య, ధీరజే రాయమంటున్నాడు ఎగ్జామ్, నేను అసలు ఇప్పటికి కూడా మావయ్య గారికి ఏమవుతుందా అని చెప్పి నేను రాస్తాను అని అనట్లేదు, నేను రాయనంటుంటే రాయిపిస్తున్నాడు అత్తయ్య అని చెప్పి ప్రేమ అయితే తప్పించుకుంటుంది. ఇంకా ధీరజ్నైతే, సరే నన్ను ఎలాగోలా ఆలోచించేలా చేసావు కదరా అని చెప్పి వేదవతి అంటుంది.